ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు తల్లికి వందనం. ఈ పథకంలో విద్యార్థులకి ఆర్థికంగా సహాయం అందించబడుతుంది. ఈ పథకం ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలో భాగంగా అమలు చేయబడుతుంది. ఎన్నికల హామీ ప్రకారం సూపర్ 6 హామీలను చంద్రబాబు నాయుడు అమలు చేయాలని చెప్పారు. వీటిలో తల్లికి వందనం పథకం కూడా ఒక భాగం. ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటికే పలు పథకాలు అమలులో ఉన్నాయి. ఈ పథకాల్లో పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు ముఖ్యంగా ఉన్నాయి. ఈ పథకాలు ప్రజలకు మరింత సహాయం చేస్తుండగా తల్లికి వందనం పథకం కూడా ఇప్పుడు అమలు కానుంది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతోంది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం గురించి ఒక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ దీని కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందిస్తామన్నారు. దీని ద్వారా ప్రతి ఇంట్లో స్కూల్కి వెళ్లే పిల్లలందరికీ 15,000 అందించడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉన్నా అందరికీ ఇది వర్తిస్తుంది. విద్యార్థుల కోసం వారి చదువుకు సహాయం చేయడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంతో ఇది రూపొందించబడింది. విద్యార్థులు తమ చదువుకు అవసరమైన పుస్తకాలు, మెటీరియల్స్, చదువు సంబంధిత ఖర్చులకు ఉపయోగించేందుకు ఈ డబ్బులు వినియోగించుకోవచ్చు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది. కానీ ఆ పథకం కింద ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సాయం అందించబడింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఈ కొత్త తల్లికి వందనం పథకంతో విద్యార్థులందరికీ 15,000 ఇవ్వాలని సూచించింది. ఇది విద్యార్థులకు మరింత సహాయం అందించడం వల్ల వారు చదువును మధ్యలో ఆపకుండా చదువుకుంటారు.